మాట్లాడుతూ చెప్తాడు, మేము హిందువులం కాదు హైందవులం అని చెప్తాడు ఆయన. అందుకే మనం హిందూ మతానికి అసలు హిందూ మతమే కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చెప్పి హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. అంటే హిందూ అనేది ఒక మతమే కాదు. హైందవం మతం, శైవం ఒక మతం, అట్లాగే వైష్ణవం ఒక మతం, హిందూ అనే మతం ఎక్కడ లేదు. సో ఇవాళ ఎవరైతే క్రైస్తవ మతంలో ఉండి సూటు బూట్ వేసుకొని చాలామంది, ఇవాళ మా మదర్ కూడా ఒకప్పుడు సుట్ట తాగేది, కళ్ళు తాగేది, ఎప్పుడైతే క్రిస్టియన్గా మారిందో. మా నాయన చిన్నప్పుడే చచ్చిపోయాడు, మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడే. మా నాయన ఒక మాట అనేటోడు, చిన్నప్పుడు నన్ను అడిగాడు, నన్ను మా తమ్మిని ఇద్దరిని అడిగాడు, అరే నువ్వేం చేస్తారో పెద్ద అయినాకనే నన్ను అడిగిండు మా నాయన. నాయన నేను చదువుకుంటేనే, పాస్టర్ కొడుకులు చదువుకుంటాను కదా, అట్లనే నేను కూడా చదువుకుంటాను ఆయన. నేను ఆడిపట్టుడా, ఆడవాళ్ళు దయచేసి వేరే వేరే విధంగా అనకండి, అనుకోకండి, ఎందుకంటే భాష అది అట్లా మా మగపెత్తనం ఉన్న భాష అన్నట్టు అది. అరే ఆడిపట్టుడా, మనకెందుకురా చదువు, మనం ఏం చేయాలి? బాపనుడు చదవాలరా, వానికి మాటలు చెప్పుకొని బతాడు వాడు. ఎవడు చదవాలట? బాపనుడు చదవాలరా, వాడు మాటలు చెప్పుకొని బతికేటోడు. మనం దొంగతనాలు చేయాలి, మనం చిల్లర దొంగతనాలు చేయాలి, దోపిడీ చేయాలి, కుస్తీ పట్ల చేయాలి, ఓని కూడా కొట్లాడుకోవాలి. మనం ఇవాళ మాలమాదిగలు చేస్తుంది అదే. మనం ఒక రకంగా మనం మనవాదులం కాదని చెప్తూనే మనవాద పనే చేస్తున్నాం మనం, అవునా కదా? అరే మనవాది కృష్ణవాది అంటాడు మనవాది అండి, 100కి 200% చెప్తున్నా వాడు మనవాది. నేను ఒక మాదిగా కులంలో పుట్టినందుకు చెప్తున్నాను నేను, ఈజ్ మనవాది. మనం అదే పనులు చేద్దామా? అంబేద్కర్ వాదులుగా ఉండి మనం అట్లనే ఉందామా అంటున్నా, మనం కులవాదులుగానే ఉందామా అంటున్నా. మనవాదానికి మందు లా ఆఫ్ డివిజన్. బ్రాహ్మణిజం అంటే లా ఆఫ్ డివిజన్, లా ఆఫ్ ఎడిషన్ ఈజ్ అంబేద్కరిజం. కలపడం, మనం అన్ని కులాలను కలపాలి. ఇక్కడ బాధిత కులాలన్నింటినీ కలపడమే అంబేద్కరిజం. గుర్తుపెట్టుకోండి, మాదిగల్ని శత్రువుగా చూడడం అంబేద్కరిజం కానే కాదు. నువ్వు అంబేద్కర్గా చెప్పుకోలేవు. నువ్వు అంబేద్కర్గా చెప్పుకోవాలంటే నీ తోటి అంటరాని వాడిని ప్రేమించినప్పుడు మాత్రమే అంబేద్కర్గా చెప్పుకునే అర్హత ఉంది నీకు. నేను అందుకే కృష్ణమాదిగను ఎట్టి పరిస్థితిలో నేను అంబేద్కరిస్ట్గా ఒప్పుకోను, ఆయన ఉద్యమాన్ని అసలే ఒప్పుకోనని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. అది అంబేద్కరిజానికి వ్యతిరేకమైన ఉద్యమం. మనం కూడా అంబేద్కరిస్టులుగా అదే పని చేద్దామా? అక్కడ మరి దయచేసి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మిత్రుడు దిగంబర్ కాంబ్లే ఒక కులం గురించి, కులాన్ని ప్రేమించడం తప్పు కాదు, ఒక కులాన్ని ప్రేమించుకోవడం తప్పు కాదు. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మహాసభ ఏర్పాటు చేశాడు. కానీ ఇతర అంటరాని కులాల్ని ద్వేషించడం నేరం. సో మనం ఇలా హోమోజీనియస్ కాదు, కులపరంగా కాదు, కానీ అంటరాని వారిగా హోమోజీనియస్. ఆయన గవాయ్ అయినా సరే, ఆయన దళితుడైనా సరే, ఐఎమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన విజయవాడ నుండి చెప్తున్నా, అమరావతికి దగ్గరే ఉంది కాబట్టి. గవాయ్ గారు, నీకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి కోసము నీ ఇష్టమైన అబద్ధాలు ఆడొచ్చుగాక. నువ్వు ఒక మహర్ కులంలో పుట్టి అంబేద్కర్ కమ్యూనిటీ నుండి వచ్చి ఇలా అన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఈ భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నావు, అంబేద్కరిజాన్ని అవమానపరుస్తూ జడ్జిమెంట్లో ఇవాళ సుప్రీంకోర్టు 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు, రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఎవరు క్రిమి లేయర్ వర్తిస్తుందని అంటరాని కులాలకు క్రిమి లేయర్ వర్తించదు. మరి గవాయి చెప్తే మనం దళితులైనంత మాత్రం వినాలా? ఒక సింగిల్ పర్సన్ లేదంటే 4 ఇచ్చిన జడ్జిమెంట్ అది అమలు అవుతుందా? 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ అమలు అవుతుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ టు హానరబుల్ జస్టిస్ మిస్టర్ గవాయ్, you are an anti-Dalit. Your judgment is an anti-Dalit judgment. Definitely, being an Ambedkarite, I strongly oppose your judgment on the issue of the creamy layer.
మిత్రులారా, మనం కొంచెం మూలాలకు వెళ్తే ఇంకా నేను కొంచెం టైం తీసుకోవచ్చా? ఇంకా 10 నిమిషాలు తీసుకోవచ్చుగా? అట్లా కాదు, అంతసేపు తీసుకోను, కానీ కొంతసేపు తీస్తాను. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యను జాతీయ సమస్యగా మార్చింది ఎవరు? యాక్చువల్గా ఇది ఉమ్మడి రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది 341కి సంబంధం లేని సమస్య. ఇది 341కి సంబంధం లేని, అసలు సంబంధమే లేదు. మనకు 341కి సంబంధం లేని ఇష్యూ ఇది. మీరు ఒకసారి 371D అనేది మీకు ఒక్కసారి రెండే లైన్ చదివి వినిపిస్తాను నేను. ఎందుకంటే మన వాళ్ళు రాజ్యాంగం తెలుసుకోవాలి, కొంచెం చదవాలి. 371D స్పెషల్ ప్రావిజన్స్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అది స్టేట్ ఆఫ్ తెలంగాణ కూడా వచ్చింది. ద ప్రెసిడెంట్ మే బి ఆర్డర్ మేడ్ విత్ ద రెస్పెక్ట్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రొవైడ్ having regarding the requirement of each state for equitable opportunities and facilities for the people belonging to different parts of the such state and the districts anet in the matter of public employment and in the matter of education. ఇది ఎప్పుడొచ్చింది? 371D ఈ భారత రాజ్యాంగంలో ఎప్పుడు పొందుపరచబడ్డదంటే 1973, 73లో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలలో మా సీట్లని ఆంధ్రలో కొట్టేస్తారని తెలంగాణలో, రాయలసీమల మధ్య కొట్లాట వల్ల ఇది వచ్చింది. ఎవరి ప్రకారంగా ఏ ప్రాంతంలో ఎవరి జనాభా ఎంత ఉందో తెలంగాణలోకి, ఆంధ్రలోకి, రాయలసీమలకి ఈక్వల్గా విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళకు సీట్ల పంపిణీ ఇవ్వండి, డిస్ట్రిబ్యూట్ చేయండి, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఇవ్వండి అని చెప్పేసి భారత రాజ్యాంగం రాష్ట్రపతి ఉత్తర్వులు ఇది 1973లో వచ్చింది. దీంట్లో వర్గీకరణ అనే అంశాన్ని కనుక చేర్చితే 3 రోజులలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఏ సమస్య? సీట్ల మధ్యలో అండ్ ఉద్యోగాల మధ్యలో మాదిగల జనాభా ప్రకారంగా జిల్లాను కనుక యూనిట్ చేసుకొని పంపిణీ చేయగలిగితే ఈ సమస్య 3 days. దీనికి అసెంబ్లీతో తీర్మానంతో పని లేదు, లోక్సభ తీర్మానంతో పని లేదు, రాజ్యసభ తీర్మానంతో పని లేదు, అసలు స్పెషల్ మెజార్టీతో అసలే పని లేదు, 341తో అసలే పని లేదు. నేను ఈ విషయాన్ని 2004లో చెప్పాను మందకృష్ణ గారికి, ఎప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత. ఈ సుప్రీంకోర్టు కూడా ఎందుకు కొట్టేసింది? మీరు దయచేసి చాలామందికి న్యాయశాస్త్రం చదవలేదో తెలియదు, కానీ చాలామంది తప్పుడు వాటిలలో ఉన్నాం మనం. 2 కారణాల వల్ల సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒకటి, 341ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రెండో అంశము, మీరు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించలేదు. 338 క్లాస్ 9 ప్రకారంగా ఏంటంటే, మీరు జాతీయ ఏదైనా పాలసీ మ్యాటర్ను మార్చేటప్పుడు, అంటే ABCD అనే పాలసీని మార్చేటప్పుడు, అంటే క్లబ్గా ఉన్న ఉమ్మడిగా ఉన్నదాన్ని ABCDగా చేసినప్పుడు ఒక పాలసీని మార్చారు మీరు. సో దాన్ని మార్చేటప్పుడు ఖచ్చితంగా మీరు జాతీయ కమిషన్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఈ 2 కారణాల చేత సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి 2022 పంజాబ్ కేసు వరకు కూడా మందకృష్ణ మాదిగ అంటే అయినా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిండా? వేయలేదుగా. నిజంగా వర్గీకరణ కావాలనుకున్నాడైతే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు సపోర్ట్తో నడుస్తున్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఉంది? ఆయన ప్రభుత్వం ఉంది. మరి ఆయన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చాడు, ఇంకా అప్పటికి ఎలక్షన్స్ కాలేదు. సో మరి అటువంటిప్పుడు నువ్వు పార్లమెంటులో చట్టమే చేయాలన్నప్పుడు 341తో సవరించాలన్నప్పుడు నువ్వు అక్కడన్నా చట్టం చేపియాలి. చేపియవు. ఎందుకు చెప్పారు అంటే 86 మంది ఎంపీలు, ఎస్సీ ఎంపీలు ఉంటే ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వాళ్ళు 80 మంది ఎంపీలు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు 6. పార్లమెంటులో 86 మంది ఎస్సీ ఎంపీలు ఉంటే వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పటికి కూడా చట్టం వస్తుందని అడుగుతున్నా. ఇప్పుడు దిగంబర్ కమలే చెప్పాలి నాకు. ఈ రోజు వరకు కూడా పార్లమెంటులో చట్టం అసాధ్యం, ఛాలెంజ్ చెప్తున్నా నేను. పార్లమెంటులో చట్టం చేయడం
ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఐఎమ్ ఛాలెంజింగ్. 400 సీట్లు కాదు, 440 సీట్లు వచ్చినా కూడా నువ్వు పార్లమెంట్లో చట్టం చేయలేవు నరేంద్ర మోడీ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ బిఫోర్ యూ. ఎందుకంటే నా ప్రజలు, నా ఎంపీలు అక్కడ వ్యతిరేకం. అక్కడ 86 మందిలో 70 మంది చెమార్ ఎంపీలే. 70 మంది మా మాదిగోళ్ళు అండి చెమార్లు అంటే వాళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళు రిజర్వేషన్ల వల్ల. వాళ్ళెవరూ సపోర్ట్ చేయట్లేదు. అరే మందకృష్ణ మాదిగా నీకేమన్నా బుర్ర ఉంటే ఇది జాతీయ సమస్య, నిజంగానే నీకు నీ బీజేపీ దీన్ని జాతీయ సమస్యగా చూస్తే దమ్ముంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి అగర్సే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అంబేద్కరిస్ట్గా నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. నరేంద్ర మోడీ నీకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది, లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది నీకు, కానీ పెట్టగలవా? నువ్వు పెట్టగలవా అంటనా? నీ పార్టీలో ఉన్న 70 మంది చెమార్ ఎంపీలంతా కూడా దూరం అవుతారు, వెంటనే దూరం అయిపోతాం. ఒక్కడు సపోర్ట్ చేయడు, ఒక్కడు ఉన్నాడు బీజేపీలో. బీజేపీ కొలాప్స్ అయిపోతుంది ఉత్తర భారతదేశంలో. వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎజెండానే కొలాప్స్ అయిపోతుంది. అందుకే భయపడి దొడ్డిదారిలో ఈ పనికిరాని జడ్జిమెంట్ ఇప్పించింది. కాబట్టి మిత్రులారా, ఇవాళ మనం అంబేద్కరిస్టులకు భయపడాల్సిన అవసరం లేదంటున్నా నేను. నరేంద్ర మోడీ కాదు, ఆయన తాతకు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన తాతకు భయపడాల్సిన అవసరం లేదంటున్నా. అంబేద్కరిస్టులు తలుచుకుంటే ఈ దేశాన్నే కాదు, ఈ ప్రపంచాన్ని మార్చగలరు. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తివంతులు అంబేద్కరిస్టులు. జై భీమ్ చెప్తున్నా. ఈ దేశాన్నే కాదు, 21వ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి అంబేద్కరిజంలో ఉంది. ఈ భారతదేశం లెక్కన మనకు? నరేంద్ర మోడీ లెక్కన మనకేమన్నా? నో, కానే కాదు. నరేంద్ర మోడీ చదివే ఎంత? నరేంద్ర మోడీ ఎంత? బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర. అరే మందకృష్ణ మాదిగా నువ్వు 10th ఫెయిల్ కానివి, మందకృష్ణ మాదిగా నువ్వు 10th ఫెయిల్ కానివి, నీకేం తెలుసు అంటున్నా రాజ్యాంగం? నీకేం తెలుసు అనుకుంటున్నా ఈ దళిత బతుకులు? నువ్వు ప్యాకేజ్ స్టారు, నువ్వు అమ్ముడు బయటవి, నీకేం తెలుస్తుందిరా భయ్? మా ఆత్మగౌరవం బతుకులు అది మాలలకు కూడా వర్తిస్తాయి చెప్తున్నా, ఒక్క మాదిగలకే కాదు, అమ్ముడు పోయే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. జై భీమ్. మిత్రులారా, ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో పని లేదు మనకు. చట్టంతో కూడా, చట్టం అసాధ్యం, చేయలేరు వాళ్ళు. నువ్వు ఎంత మొత్తుకున్నా చేయమని మా కంచాయలయ్య గారు ఎంత మొత్తుకున్నా అక్కడ చేయాలి, యూపీఎస్సీలో కావాలన్నాడు కదా ఇంతకుముందు. నిజంగా వాస్తవంగా రూల్ ప్రకారం అయితే అదే. ఎందుకంటే క్లియర్గా జడ్జిమెంట్లో కూడా ఉంది, స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టికల్ 12 సేస్ అబౌట్ స్టేట్ ఇంక్లూడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ దెన్ స్టేట్ గవర్నమెంట్స్. కాబట్టి ఈ జడ్జిమెంట్ ఫస్ట్ ఎవరికి వర్తిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ వర్తిస్తుంది. మరి ఎందుకు చేస్తలేడు? మొనగాడే కదా, 3వ సారి అధికారంలోకి వచ్చాడు కదా. అదే ఈవీఎం మునగాడు కరెక్ట్, 100% కరెక్ట్. ఈవీఎం మునగాడే కదా. మరి ఈవీఎం మునగాడిని పార్లమెంట్లో చట్టం చేయమని దమ్ముంటే అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. ఇవాళ మీకు దమ్ముంటే నరేంద్ర మోడీ చట్టం చేయంటున్నా. నువ్వు అంతా చేసినావు కదా, ఎక్కడ జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించినావు. నువ్వు నీ అయోధ్య ఇష్యూని కూడా ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి సెటిల్ చేసినావు. దీన్ని చేయగలవా? ముట్టుకోగలవా? చట్టం చేయగలవా? సీట్లో ఉండగలవా అంటున్నా. చట్టం చేయమని తెల్లారి నరేంద్ర మోడీ పదవి ఊడిపోదా నేను ఛాలెంజ్ విసిరేసుకునే సందర్భంగా. కాబట్టి అక్కడ చట్టమయ్యే ప్రశ్నే లేదు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఈ సమస్య పరిష్కారం కాకుండా మనం ఐక్యం కాలేము. ఇవాళ ఆయన వాదన అంతా ఏంటంటే మనువాదులు మమ్మల్ని అడ్డుకుంటున్నారని. అవునా? మా అవకాశాలను కొట్టేస్తున్నారని. నేను అంటున్న సందర్భంగా జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఒక తప్పుల తడక. అందుకే దాన్ని ఇక్కడ మాలలు వ్యతిరేకించారు, అక్కడ మాదిగలు వ్యతిరేకించారు. ఇక్కడ మాలలు 14% ఉంటే నువ్వు 7% ఎట్లా ఇస్తావు బాబు? నువ్వు 14%, 12 to 14% ఇక్కడ ఉంటే 7% ఎట్లా ఇస్తావు? అక్కడ 12% మాదిగలు ఉంటే, లేదా 14% మాదిగలు ఉంటే నువ్వు 7% ఎట్లా ఇస్తావు?
ఏ ప్రాతిపదికన ఇస్తావు? 73లోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలలో వేరువేరుగా జనాభా ప్రకారంగా పంపిణీ న్యాయం జరిగినప్పుడు నువ్వు ఎన్నడిచ్చింది? ఇది ఎప్పుడొచ్చింది? 2004లో కదా. 2004లో వరకు అమలైంది. 2000 నుండి నువ్వు 2000 సంవత్సరంలో మీరు ఈ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారం నువ్వు చట్టం చేసినప్పుడు అక్కడ జనాభా 14% మాదిగలు ఉన్నప్పుడు నువ్వు 7% ఇచ్చినావు. ఇక్కడ 14% మాలలు ఉంటే ఇక్కడ 6% ఇచ్చినావు. ఎంత నష్టం జరిగింది? ఇక్కడ మాలలకు నష్టమే, అక్కడ మాదిగలకు నష్టమే. మరి ఇద్దరు నష్టపోయినా ఊరుకుంటారా? కేసు చేయరా? ఉద్యమం చేయరా? 100కి 200% ఇక్కడ మాలలు చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం, ధర్మ పోరాటం. అక్కడ మాదిగలు చేస్తున్న పోరాటం ధర్మ పోరాటం. ఏది? కృష్ణ మాదిగ పోరాటం కాదు. ఎవరైతే 12% 14% మాదిగలు ఉన్నారో మా వాట మాకు కావాలని అడుగుతున్నారో తెలంగాణ మాదిగ దండోర పేరు మీద, అది కూడా ధర్మ పోరాటమే. కాబట్టి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు దోస్తులే. అవునా కదా? ఒకడు గురువు, ఒకడు శిష్యుడు. ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు దోపిడిదారులే. ఇలా ఇద్దరు దోపిడిదారులు చేయాల్సింది ఏంటంటే ఈ 371D ప్రకారంగా జిల్లాను యూనిట్ చేసుకొని ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా ఇచ్చే విధంగా వర్గీకరణ చట్టాన్ని వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని క్యాబినెట్ సమావేశంలో కూర్చొని తీర్మానం చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ప్రధానమంత్రికి పంపిస్తే ప్రధానమంత్రి క్యాబినెట్ అప్రూవల్ చేసి ప్రెసిడెంట్ని పంపించి దాన్ని ఒక గెజిట్లో వేసేస్తే సరిపోతుంది. దీనికి ఎవరు కొట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు దొంగవు అనుకోవాల్సిన అవసరం లేదు. మరి మనల్ని ఎందుకు దొంగలు అనిపించుకుంటారు వీళ్ళంతా? పాలకుడు ఈ 30 ఏళ్ళుగా ఎవడైతే పరిపాలకునుడో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ విషయాలను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మనల్ని ఈ సమస్య పరిష్కరించకుండా ఇంకా అడ్డు తగులుతున్నారంటే, మనం ఈ సమస్య అయిపోతే చంద్రబాబు సీట్ అడుగుతాం, ఈ సమస్య అయిపోతే అక్కడ రేవంత్ రెడ్డి సీట్ అడుగుతాం. అవునా కదా? అవసరం అనుకుంటే మన తిరుమలని మనం అందరం కలిసి అప్పుడు నరేంద్ర మోడీ సీట్ అడుగుతాం. అవునా కదా? సో ఇవన్నీ అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం తిట్టుకోవాలి, మనం కొట్టుకోవాలి. ఇది పరిష్కారమా? కానే కాదు. ఇది పరిష్కారం కాదు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మాదిగ మేధావుల మీద, విద్యావంతుల మీద, 57 కాకపోతే 59 కులాల మీద ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలి మనం, అంతే తప్ప మనం ఒకరికొకరిని తిట్టుకొని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకొని. ఇవాళ ఇంతకుముందు దిగంగ కాంబ్లే గారు ఒక మాట చెప్పారు, అద్భుతమైన మాట, నేను దాన్ని సమర్థిస్తాను. ఇవాళ మన శత్రువు ఎవరు? మనువాది. నువ్వు మనువాది అయిన బానిస మాదిగా అండి. బానిసలకు బానిస మాదిగా, మందకృష్ణ మాదిగా బానిసలకు బానిస. గాయన పోరాటం అవండి మనకు అసలు టార్గెటా? మందకృష్ణ మాదిగా మన టార్గెటా? మనల్ని బానిస చేస్తున్న మనవాదం టార్గెటా? ఆ బానిసలకు బానిస మన టార్గెటా? అరే అంబేద్కరిస్ట్ అయి నువ్వు, యువర్ అంబేద్కరైట్. ఆ మహానుభావుని ఆశయ సాధన కోసం మేము సైతం అన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ బానిస మీద నీ పోరాటం ఏంది? అసలు బానిస లెక్క కూడా చేయదు నువ్వు. మనం లెక్క కూడా చేయొద్దంటున్నా నేను. మన టార్గెట్ ఎవరు? మనువాది, RSS. మన టార్గెట్ బీజేపీ. మన టార్గెట్ ఈ అగ్రకుల ఆధిపత్యము, నిన్న హైందవ శంకరావం పేరు మీద మన మీద ఆధిపత్యం చేయాలని చూస్తున్న ఆ శక్తులు మన టార్గెట్. మన టార్గెట్ ఒక చంద్రబాబు కావాలి, మన టార్గెట్ ఒక రేవంత్ రెడ్డి కావాలి, మన టార్గెట్ ఒక నరేంద్ర మోడీ కావాలి. మన టార్గెట్ ఆఫ్టర్ ఆల్ మాదిగని పెట్టుకున్నాడు. మన టార్గెట్ ఏంటండి? నాకు అర్థం కాలే. మందకృష్ణ మాదిగను ఆయన మన టార్గెట్ ఏంటండి? అసలు మందకృష్ణని మనం అసలు ఎక్కడ చేయాలి, దాని గురించి మాటనే మాట్లాడద్దు. చెప్తున్నా నేను, ఆయన గురించి మాటనే మాట్లాడద్దు మనం. ఎందుకంటే రియల్ అంబేద్కర్ రైట్ ఎప్పుడు కూడా కుల నిర్మూలన సిద్ధాంతం మీదనే పోవాలి. ఇవ్వను నువ్వు అందరికీ నువ్వు నాయకుని కావాలండి, ఉత్త ఆంధ్రప్రదేశ్కి నా ముఖ్యమంత్రి కావాలి మాలలో. మరి ఒక్క మాలలను పట్టుకుంటే అవుతారా? ఒక్క మాలలతో అవుతారా చెప్పండి? ఒక్క మాదిగలతో అక్కడ అవుతారా? 3 సార్లు డిపాజిట్ రాలేదు మందకృష్ణకు, ఎట్లయితాడు చెప్పండి? కాబట్టి ఇవాళ రాజకీయ అధికారం మాలలు కానీ మాదిగలు కానీ రావాలంటే నువ్వు కుల నిర్మూలన సిద్ధాంత పునాదిగా అంబేద్కర్ ఇచ్చిన కాన్షీరాం పని విధానం ఏదైతే ఉందో దాన్ని కనుక అమలు చేయగలిగితే ఆంధ్ర, తెలంగాణ మొత్తం రాజకీయ అధికారం నీ చేతిలో ఉంటుంది. లేకపోతే
ఇంతవరకు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడిన మాదిగ లేడు. ఇంతవరకు మొత్తం లక్షల కోట్ల రూపాయల సప్లాన్ నిధుల గురించి మాట్లాడిన నా మాల నాయకుడు లేడు, నా మాదిగ నాయకుడు లేడు. ఇంతవరకు ఫార్మా రంగము, ఇంతవరకు మొత్తం పారిశ్రామిక రంగము, మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం ఈ 2 రాష్ట్రాలలో లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రులు అనేక పథకాలు తెస్తుంటే మన దాంట్లో ఏదైనా వాటా వస్తుందా? మనకు వస్తుందా? లేనే లేదు. మనం మనం మాల దొంగ మాదిగ దొంగ అని మనం ఇక్కడ ఉండేసరికి మనం ఇవాళ మొత్తం ఏదైతే ఏ బెగ్గర్ ఫైటింగ్ అగెన్స్ట్ ఎ బెగ్గర్ అన్నాడు కాన్షీరామ్ గారు. ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ఏమన్నాడు? ఒక బిచ్చవాడికి వ్యతిరేకంగా ఇంకొక బిచ్చగాడు పోరాటం చేయడమే మాదిగ దండోర ఉద్యమం అన్నాడు. మరి బిచ్చగాళ్ళ పోరాటం చేద్దామా? రాజ్యాధికార పోరాటం చేద్దామా? రాజ్యాధికార పోరాటం దిశగా ఇక్కడ మాలలో కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా నేను సునీల్ కుమార్ గారిని అడుగుతున్నా. సునీల్ కుమార్ గారికి ఇవాళ నేను చెప్తున్నాను, నేను ఉద్యోగం రాజీనామా చేసిన బ్రదర్. 1.5 సంవత్సరం క్రితమే రాజకీయ అధికారం కోసం రాజీనామా చేసిన. నువ్వు కూడా బయటికి రా అంటున్నా. అయిపోయింది చాలు. నేను చేసిన కాడికి, నువ్వు చేసిన కాడికి ఉద్యోగం సాలిగా. ఇవాళ సునీల్ కుమార్ గారు నేను ప్రకటిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ప్రకటిస్తున్న. రానున్న ఎన్నికల్లో సునీల్ కుమార్ గారిని మనం ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మొత్తం మాలలంతా అన్ని కులాలతో కలిసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాయకత్వం చేద్దాం, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం చేద్దాం. ఆయన కోసం ఆయన ముఖ్యమంత్రి అవుతానంటే నేను వచ్చి పనిచేస్తా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆయన మందకృష్ణకి ఎగనెస్ట్గా వచ్చి పనిచేస్తానంటే మాత్రం నేను రాను. నేను ఆయన ముఖ్యమంత్రి అవుతానంటే మాత్రం 100-200%, 100 సార్లు కాదు 1000 సార్లు వస్తా ఆయన కోసం. ఇక్కడికి 100 సార్లు కాదు 1000 సార్లు వస్తా. మీరు సిద్ధమా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఒక సిద్ధం సభ పెట్టాడు కదా మీకు ఇక్కడ. సిద్ధం సభ, మాలను కూడా సిద్ధం సభ పెట్టాలి. ఎందుకు? మేము సైతం దేని సిద్ధం కావాలి? రాజకీయ అధికారంలో సునీల్ కుమార్ లాంటి అంబేద్కర్ రైట్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి మీరు సిద్ధమా? సిద్ధం అయిదాం తప్పకుండా. ఇది చాలా చిన్న సమస్య. ఇది 5% ఉన్న విద్యావంతులకు సంబంధించిన వర్గీకరణ సమస్య. 95% ఉన్న మన పేద మధ్యతరగతి దళితుల పరిస్థితి ఏంది? రాజకీయ అధికారం ఉంటే తప్ప వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం కావు. కాబట్టి కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే కొట్లాడుకుందామా? మన కోసమేనా ఆలోచించేది? బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పాడా? పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నాడు. ఏమన్నాడు? పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ అన్నాడు. మరి దాని వైపు మన సునీల్ అన్న రావాలని, ఆ దిశగా మన మాలలంతా, మన సోదరులంతా, మిగతా సమాజానికి కూడా నాయకత్వం వహిస్తూ ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి సిద్ధం మీద తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.